యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సమాజానికి మా యొక్క బాధను మీ ముందు తీసుకురావడమే మా యొక్క ఉద్దేశం. మా పంట పొలాలన్నీ ఎండిపోయినాయి. మాది పెన్పాడు మండలం చిన్నగారకుంట దండ గాజుల మల్కాపురం పరిధిలో ఉన్నటువంటి మా ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ 450 కిలోమీటర్ల నుంచి వస్తున్నటువంటి గోదావరి నీళ్లు ప్రతిసారి మాకు ఒక చివరి వరకు రావడం, నీళ్ళు ఆగిపోవడం. పోయిన ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కూడా మాకు నీళ్లు ఒక కష్టాల మీద వచ్చింది. మేము పంట పండించుకున్నాం, ఎట్లో మేము గెట్టెక్కినాం. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నీళ్లు లేవు, పంట పొలాలన్నీ ఎండిపోయినాయి. రైతులు కూడా ఇంకో 3 రోజుల్లో కనుక ఈ ప్రాంతానికి ఈ పొలాలకు నీళ్లు కనుక రాకపోతే మాత్రం మొత్తం ఎండిపోయి రైతులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ నుంచి జర్నలిస్టు సంఘాలకు కావచ్చు, మేధావి సంఘాలకు కావచ్చు, లేదంటే ఇటు పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అందరికీ కూడా ముఖ్యంగా మా యొక్క గౌరవ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము ఈ యొక్క సందర్భంగా మేము వేడుకుంటున్నది ఏంటంటే, అయ్యా మాకు ఎలాంటి రాజకీయ కోణం లేదు. ఇక్కడ రైతులందరం కూడా ఒక్కొక్క పార్టీలు ఒక్కొక్క మనుషులం. మాకు కడుపు మంటతో మా బాధలు మీకు గత నెల రోజుల నుంచి మీ అందరికి మేము విన్నవించుకుంటూనే ఉన్నారు. మీకు పెన్పాడు మండలంలో కలిసినారు, సూర్యాపేట జిల్లా ఆఫీసర్ని కలిసినారు, ముఖ్యమంత్రి అక్కడ దామోదర్ రెడ్డి గారిని కూడా కలిసినారు. అయినా కూడా ఈ యొక్క సమస్య మీ దృష్టి కూడా వచ్చింది. అయినా కూడా ఈ సమస్య అనేది పరిష్కారం కాలేదు. కాబట్టి సమస్య పరిష్కారం కాలేదు కాబట్టే మేమందరం కూడా ఈ పంట పొలాల్లోకి వచ్చి మా యొక్క దుస్థితిని మీకు వివరించే చిన్న ప్రయత్నం చేస్తున్నాం. మేము ఈ సందర్భంగా మేము ఒకే ఒక విషయం ఏం విన్నవించుకుంటున్నామంటే, మీరు మాకు నీళ్లు వచ్చే మీ యొక్క ప్రయత్నం అనేది మాకు జరగాలి. 3 రోజుల్లో మాకు నీళ్లు రాకపోతే ఈ పంట పొలాలన్నీ కూడా ఎండిపోతాయి. కాబట్టి మీరు అలాంటి పరిస్థితికి తీసుకురాకుండా, మా రైతులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి మీరు తీసుకురాకుండా మాకు సాయం చేస్తారని, మాకు అండగా నిలబడతారని చెప్పేసి మేము యొక్క సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉంటున్నాం. ఒకవేళ 3 రోజుల్లో కనుక మాకు ఈ పంట పొలాలకు చిన్నగారకుంట దండకు ఇటు పెన్పాడు మండలంలో ఉన్న అన్ని ప్రాంతాలు 300 ఎకరాల నీళ్లు ఉన్నాయి, 300 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. వీళ్ళ కనుక నీళ్లు రాకపోతే మాత్రం మేము 3000 మందితో గాంధీ భవన్ వచ్చి మేము గాంధీ భవన్లో శాంతియుతంగా మీ గాంధీ భవన్లోనే మేము కూర్చోవాల్సి వస్తుంది. మీరు నీళ్ళు ఇస్తేనే మేము అక్కడి నుంచి కదులుతాం, లేదంటే అక్కడి నుంచి కదిలే ప్రసక్తి ఉండదు. మీరు ఈ పరిస్థితికి ఆ దారుణమైనటువంటి పరిస్థితి మీరు తీసుకురాకుండా మాకు మీరు ఒక ముందస్తు చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము ఈ యొక్క సందర్భంగా మేము విన్నవించుకుంటా ఉన్నాం. కాబట్టి మాకు ఒకటే, 3 రోజుల్లో మాకు నీళ్లు రావాలి. రావాలా వద్దా? రావాలా వద్దా? రావాలా వద్దా? పోదామా ఢిల్లీ, పోదామా గాంధీ భవన్ కి, పోదామా గాంధీ భవన్ కి, పోదామా గాంధీ భవన్ కి. ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే, ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే, ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే, ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే. రైతు రాజ్యం, రైతు రాజ్యం, రైతు రాజ్యం, రైతు రాజ్యం. పెన్పాడు మండలం ఇటు గాజుల మల్కాపురం రెవెన్యూ విలేజ్, చిన్నగారకుంట గ్రామ పంచాయతీ, పెద్దగారకుంట మరియు పెద్ద చిత్రాంతండ, చిన్న చిత్రాంతండ గ్రామ పంచాయతీ, ముకుందపురం గ్రామ పంచాయతీ, ఎల్లప్పకుంట, న్యూ బజార్లిస్ తండ, జన్మలకుంట, గుడెప్పుకుంట, నుడిజాన్పేట, ఈ ఏరియా అంతా గిరిజన ప్రాంతాలు, గిరిజన తండాలు. ఈ తండాల రైతులందరూ చివరి ఆయకట్టు దరిదాపుగా ఈ ఎస్ఆర్ఎస్పీ కాలనీలు వస్తాయనే ఆశతోటి వరి పొలాలు నాటేయడం జరిగింది. జనవరి నుంచి ఇస్తున్నారు, మార్చి 31 వరకు అని చెప్పేసి అన్నారు. మీరు ఒక వారం రోజులు గట్టిగా నీళ్ళిస్తే కిందాకి వస్తే మా బోర్లు ఉబ్బుతాయి. ఇక్కడ భూగర్భ జలాలు 45 ఫీట్లు లేదా 65 ఫీట్లలో బోర్లు పడతాయి. సింపుల్గా పెరిగి వస్తాయి ఈ బోర్లు. మాకు ఆ బోర్లు ఆ కుంటలలో నీళ్ళు వచ్చినట్టుగా చూపిస్తే ఈ పంటలు చేతికి వస్తాయి. లేదా అంటే మీ రైతు బంధు, రుణమాఫీ అవి మాకు అవసరం లేదు. మా వ్యవసాయ భూములు లేని వాళ్ళకి కూలి పనులు దొరుకుతాయి. ట్రాక్టర్ డ్రైవర్లకు లోడ్లు అయ్యో తోలుకుంటారు. అందరం బాగుపడతాం, అందరం బతాం. లేదంటే మాత్రం మాకు ఆ పురుగుల మంది లాస్ట్ అవుతుంది. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. మీకు చాలా మంది అంటున్నారు, ఇప్పుడు అనకూడదు లేదు కానీ ప్రజెంట్ పరిపాలన చేస్తున్న అధికారులకు ఏదైతే రాజకీయ నాయకులు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో క్రింది స్థాయి, ఇప్పుడు రెవెన్యూ ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి వివరించడంలో ఫెయిల్ అవుతున్నారు అని చెప్పేసి అంటారు. వాస్తవంగా నీళ్ళు వస్తున్నాయి కానీ తూముల కాడ మనుషులు లేరు. ఆ కాపుల ఎవరైతే గత ప్రభుత్వం ఏం చేసింది అంటే వీఆర్ఎల్ని పెట్టింది. ఈ ప్రభుత్వం అట్లా వదిలేసేసింది. దానివల్ల ఎక్కడ పోయే నీళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. అవి కంట్రోల్ చేస్తే కిందికి వచ్చే ఇప్పుడు వచ్చే నీళ్ళే వారం కాకుండా 10 రోజులు ఇచ్చి 10 రోజులు ఆపినా బాగుండేది. వారం ఇస్తే ఏ రోజు కూడా రావు నీళ్ళు. అంటే దీనికి మేమే అనుకుంటున్నాం వాళ్ళు చెప్పేది నిజమేమో, వాళ్ళకి అవగాహన లేదేమో అనేది మాకు కూడా అనుమానం వస్తుంది. ఇవన్నీ మీరు ఒకసారి మీ దయచేసి అయ్యా మంత్రివర్యులు, మీరు నల్గొండ జిల్లా కాదు, ఇవాళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ దాకా మీ స్థాయి ఉంది. ఏది కాంగ్రెస్ పార్టీ పరంగా
మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారు మీ తమరికి వేడుకుంటున్నది మీ కుట్ర కాదు, మేము ఇంకో విధం కాదు. దయచేసి మీరు మమ్మల్ని ఆదుకోవాలి, లేదంటే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది మా సాగులకు. మేమేమంటున్నాం, ఎందుకంటే గతంలో 4 సంవత్సరాలు 2 కార్లు నీళ్ళు పుష్కలంగా వచ్చినాయి. లెవెల్ ఉన్న దుబ్బ భూములను లెవెల్ చేసుకొని అట్లా అప్పుల పాలైనాం. తర్వాతనేమో ఉన్నానే ఇప్పుడు ప్రజెంట్ ఆ ఎదురు వస్తాయి నీళ్ళు అనుకోని ఆశతోటి పొలాలు నాటు పెడితే ఈ విధంగా నష్టపోయినాం. దయచేసి ఈ ఒక్క వారం రోజులలో కానీ 10 రోజులు కానీ మాకు బిర్రుగా నీళ్ళు ఇచ్చి ఆదుకుంటే ముందు నుంచి మీరు వ్యవసాయం చేయాలన్నా వద్దా అని మీరు టంకా కొట్టిస్తే డబ్బులు కొట్టిస్తే చేస్తాం, లేకపోతే వదిలేస్తాం. వ్యవసాయం చేయకుండా హైదరాబాద్లో లేకపోతే ఏది ఆ బెంగళూరు వరకు కూలినాలు చేసుకుని హోటల్లో కానీ ఆడన పని చేసుకుని మొత్తం కానీ ఆయన ఈ ఒక్క సంవత్సరం మనం ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లు పెనపాడ మండలంలో చివరి ఆయకట్టు దాకా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. వర్షాకాలంలో పంట పండించి దానికి వచ్చిన లాభంతో యాసంగి పంటలో పెట్టుబడి పెట్టిన ఈ రైతులు లాస్ట్కు నెర్రబారినటువంటి పంట పొలాలను చూసే పరిస్థితికి వచ్చినాం. ఇక్కడ యాసంగిలో వచ్చిన లాభం కాదు కదా, ఇక్కడ ఈ యాసంగి పంట వేయటం వల్ల రైతులకు అన్యాయం జరిగి ఇటు ట్రాక్టర్లకు న్యాయం జరిగింది, ఇటు డీజిల్ పెట్రోల్ బంకులకు న్యాయం జరిగింది, ఇటు ఎరువు దుకాణాలకు న్యాయం జరిగింది. కానీ రైతులు చివరికి చేతిలో చిప్పకూడే గతి పరిస్థితికి వచ్చింది. నేను ఈ సందర్భంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా మా మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేతులు జోడించి ఈ యొక్క సందర్భంగా మేము మీకు విన్నవించే ఒక ప్రక్రియ అనేది ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి ఇక్కడ రైతులు మిమ్మల్ని మేము కలవని అధికారులు లేడు, రిప్రజెంటేషన్ ఇవ్వని ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేరు, అందరు కలిసి వచ్చినప్పుడు కానీ అయినా కూడా సమస్య ఇట్లనే జటిలంగానే ఉన్నది. ఇంకో 3 రోజుల్లో కనుక మీరు చూడండి, ఈ చుట్టుపక్కల మొత్తం అన్ని పచ్చగా ఉన్నటువంటి పొలాలన్నీ కూడా 3 రోజుల్లో ఇవన్నీ ఎండిపోయే పరిస్థితి. ఈ రోజు ఈ పొలంలో ఈ పంట ఏదైతే ఈ నెర్రబారినటువంటి పరిస్థితి ఉన్నదో ఇదే పరిస్థితి అన్ని పొలాలకు వచ్చే పరిస్థితి ఉన్నది. మీరు దయచేసి దీన్ని 3 రోజుల్లో నీళ్లు వదిలి ఈ ప్రాంత రైతులకు ఆదుకొని మా రైతుల జీవితాల్లో మళ్ళీ ఒక వెలుగు నింపాలని చెప్పేసి మేము ఒక ప్రయత్నం చేస్తాం. మేము వేడుకుంటున్నాం. మేము దయచేసి మాకు ఎలాంటి రాజకీయాలు లేవు. రైతులు ఇబ్బంది పడితే వాళ్ళ కొడుకులంగా, వాళ్ళ బిడ్డలంగా, వాళ్ళ అన్నదమ్ములంగా అందరం కూడా సమాజం మొత్తం అది రైతు కన్నీరు దేశ అభివృద్ధికి అది కరెక్ట్ కాదు, అది శాపంగా మారుతుంది. కాబట్టి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ రైతులను ఆదుకోవాలంటే మీరు నీళ్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము ఒక సందర్భంగా మిమ్మల్ని విన్నవించుకుంటా ఉన్నాం. ఒకవేళ మీరు 3 రోజుల్లో కనుక ఈ సమస్యను కనుక పరిష్కారం చేయకపోతే 3000 మందితో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరినీ కూడా మేము ఏకతాటిగా తీసుకొచ్చి మొత్తం 3000 మందితో మేము గాంధీ భవన్కి వస్తాం. గాంధీ భవన్లోనే మేము శాంతితో కూర్చుంటాం. మీరు నీళ్లు వదిలితేనే మేము ఈడ వస్తాం. మేము అక్కడి నుంచి లేచి వచ్చేది లేదు. మూట సర్ది కట్టుకొని మరీ ఆడొస్తాం. పోదామా గాంధీ భవన్కి, పోదామా గాంధీ భవన్కి, పోదామా గాంధీ భవన్కి, పోదామా గాంధీ భవన్కి. ఎస్ఆర్ఎస్పి నీళ్లను వెంటనే, ఎస్ఆర్ఎస్పి నీళ్లను వెంటనే, ఎస్ఆర్ఎస్పి నీళ్లను వెంటనే.